హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఇప్పుడే బోల్ తోమింది, నా పెన్లో ఇగో బట్టలు ఉతికింది, బ్రష్ కూడా వేసింది. ఇప్పుడైతే ఛాయ్ పెడుతుంది. ఇటీ మెల్లగరా రావన్నా. గాలిలో గిసలాడే దీపంలా మెల్లగా గ్యాస్ కూడా అడిగింది. ఫ్రెండ్స్, ఇవాళ బోటీ తెచ్చాను చూడండి. దీనికి ఇగో నీళ్లు మసలు పెడుతున్నాం కడగడానికి, పొతం చేయాలి కదా. మా పొట్టి పొతం చేస్తుంది. బోటి పొతం ఇది చూడండి. వేడి నీళ్ళు తోలు ఇప్పుడే వేసింది, తీసింది. చాలా మరిగినాయి అన్నట్టు నీళ్ళు. ఇప్పటిదాకా చూపెట్టినా కదా మీకు. ఫ్రెష్ బోటి. అయితే మా ఆవిడ ఎందుకు చేస్తుందంటే నాకు పొతం చేసుడు రాదు. బట్టలు ఉతికిందని కదా, బట్టలు నానబెట్టింది ఇంతకుముందు, మర్చిపోయి ఉతికిందని చెప్పిన. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. బోట్ అయితే పొతం చేసింది. చేసిన వాళ్ళే ఇక ఉడికిస్తుంది, మంచిగా ఉడికియాలి బోటిని. ఇగో చాయ్ మళ్ళా పెట్టుకున్నాం. అక్కడ బోటి మసులుతుంది, ఉడుకుతుంది. అదే ఉడుకుతుంది, మసులుతుంది. బోటి ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇక ఉల్లిగడ్డలు కోస్తుంది కర్రీలకు. ఇప్పుడు ఏంది బగారేస్తావా? బగారా బువ్వ బోటి కూర. అయితే ఏంది మనము ఎప్పుడు తిన్నాం నాని? దాదాపు ఒక 2 months అవుతుంది. చికెన్ తినద్దు అంటారు కదా, బర్డ్ ఫ్లూ వస్తుందని. మేము ఎప్పుడు చికెనే తినేది కాబట్టి ఇవాళ తెచ్చుకోలేదు. మేము ఆ రోజు నుంచి తెచ్చుకోలేదు. ఇవాళ ఇక బోట్ అయితే తెచ్చుకున్నాము. ఇవాళ ఫస్ట్ టైం బోట్ తెచ్చుకున్నాము. ఇక దాంట్లో కొంచెం మంచిగా బగారా ఉంటే సూపర్ ఉంటుంది కదా, అందుకోసం అని ఇక కొంచెం బగారా ఇస్తా. ఇవన్నీ మా ఆయన కోసమే నేను చేసేది. నేను ఏది పడితే అది తింటా, కారమైన వేసుకొని తింటా ఇప్పుడు. కానీ ఇక పిల్లగాడు బాగా ఎండిపోతా ఉన్నా. బాగా బల్బ్ వచ్చిందని అడుగుతా. ఏ లేదు నాని, నువ్వు తినాలి కదా, పనికి పోతాను, కష్టపడతాను, తినాలి కదా. మీరు కూడా పనే, ఇంట్లో చేసేది కూడా పనే. మొన్న తెలుస్తలేదా బట్టలు బోలు ఉతుకునేది? కొందరు తెలియదు కానీ ఇక ఘోరంగా ఉన్నది ఇది కూడా. పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ కట్ చేసుకుంటే తొందర అయిపోతుంది. అవునా? టమాటాలు మాకైతే టమాటాలు మస్తు చాలా రోజులు వస్తాయి ఫ్రెండ్స్. ఇగో మిరపకాయలు అయితే, అరే మిరపకాయలు అయితే చూడండి, ఇగో ఎర్రగా అయినాయి. మమ్మీ విత్తనాలు ఎత్తాను అన్నది కాదే, ఇవి ఎత్తదా? వేయచ్చా? మిరపకాయలు కాదు, విత్తనాలు వేసేది. చింతపండు అన్నది. చింతపండు కేజీకి 100 అన్నవాళ్ళే, 80 అన్నవాళ్ళే. మా డాడీ తేయలేదు నిన్న. మా అక్క 50కే తెచ్చిందట. అదే పట్టుకొని ఉన్నాడు మా అయ్య. ఈ మొన్న తెచ్చిన 2 కిలోలు 10 రూపాయలు 15 రూపాయలు అంటే కదా అని మొత్తం పండినాయి కదా. పండు అంటే ఇట్లనే వచ్చినాయి, కానీ మనము చాయ్ మరిగిపోతుంది, బంద్ చేసి. ఎంతసేపు ఇక చాయ్ తాగుతాను, మరిగింది. ఏ ఆపు, చాయ్ తాగు ఫస్ట్. ఇది సెకండ్ టైం ఛాయ. గట్టిగా మాట్లాడు, మనకు మైక్ లేదు అసలే. ఒకటి ఉన్నది, అది ఎందుకో పని చేస్తలేదు. దాన్ని పని చేసేటట్టు చూడాలి ఇప్పుడు పోయి. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా దాన్ని.
అది వస్తుందా, కనెక్ట్ అవుతుందా అవుతలేదా అనేది చూడాలి. అయితే నా వాయిస్ కొంచెం చిన్నగా వస్తుంది, నేను గట్టిగా మాట్లాడలేను, మీరే దగ్గరకుండి వినండి. మళ్ళీ లొల్లికి అయితే లేస్తావు కదా, వద్దు బాగా వస్తుంది లొల్లికి. అప్పుడు వేరే అది వచ్చేస్తుంది అట్లా. ఛాయ్ తాగు. మా ఆయన నా కోసం ఛాయ్ వేడి చేసిండు. తాగు. దోస్తులు ఇవాళ బగారు పువ్వు కదా, అవి మసాలా రెడీ చేస్తుంది. దాల్చిన చెక్క, బగారు పత్తా, జీలకర్ర. ఇదా సాజీరేనా? అయ్యో నాకు కన్ఫ్యూజ్ అవుతుంది ఓకే. దాల్చిన చెక్క చెప్పిన, అది మరాఠీ మొగ్గనా? ఇది మరాఠీ మొగ్గ. గదేంటిది పొడుగుది? దీన్ని ఏమంటారు నాకు తెలియదు. ఇవి ఇలాచా, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, బగారు పత్తా, సాజీరా, ఇది నల్ల ఏమో అంటారట, తెలియదు నాకు. ఇదే అనాస పువ్వా? నాకు కూడా తెలియదు. ఫ్లవర్ లాంటిది వస్తుంది. ఇది ఎక్కువ లేదు, ఇది ఒకటే ఉంది సగం. ఇది వేస్తాను మొత్తానికి అయితే ఇవన్నీ వేసి బగారు పువ్వు వేస్తుంది. చూడండి దోస్తులు, వేసి ఇప్పటి మసాలాలన్నీ ఆయిల్లో వేసింది చూడండి. అటేమో ఇంకా బోటి ఉడకలేదు, ఉడుకుతూనే ఉన్నది. మూత పెట్టుకో అన్న. నా మీద పడ్డే ఒక చుక్కచ్చి పడ్డది. అమ్మో చిల్లుతాంది, మూతి పెట్టు. ఘోరంగా చిల్లుతాను ఫ్రెండ్స్, ముఖాల మీద వచ్చి పడతాను ఆయిల్. అల్లం వేసింది, ఇందులో సరిపడా నీళ్ళు పోసుకోవాలి. బగారకు సరిపడా 2 కప్పుల బియ్యం పెట్టుకుంటాం మేము, సాయంత్రానికి కూడా అవుతుంది. దాని నీళ్ళు పోసుకొని ఉప్పు వేసుకోవాలన్నమాట. సంసారం పచ్చిమిర్చి అవేం వేయట్లేదు, ఎందుకంటే ఘాట్ వస్తుంది. ఓన్లీ బగారా మసాలా, 1.5 స్పూను సాల్ట్ వేసింది, బగారా సామాన్ వేసింది, మొత్తం ఉడికించి తర్వాత అన్నం వేసుడా. బియ్యం రైస్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. నీళ్ళు మరుగుతున్నాయి చూడండి. ఇది బాస్మతి రైస్ కావు, నార్మల్ రైసే, బాస్మతి కాదు. బగారా పువ్వుకి ఇది రెడీ చేసేది. మసాలాలు అన్నీ వేసి నీళ్లు పోసి మరగబెట్టి అందులో నానబెట్టిన బియ్యమా కొంచెం ఒక 5 మినిట్స్ నానబెట్టిన బియ్యం పోతుంది. 2 కప్పులు అని చెప్పాను కదా ఇప్పటిదాకా. వాటర్ అయితే అందాక పోసుకున్నా నేను. ఇందులో లాస్ట్కి దించేటప్పుడు కొత్తిమీర వేస్తా కొంచెం పైన. అవునా? అన్నం అయితే రెడీ అయింది. కొత్తిమీరతో గార్నిష్ చేస్తుంది మా ఆవిడ. పక్కకు అయితే ఆ బోట్ అయితే ఉడుకుతలేదు. దాని పని ఏందో ఏమో, ఎన్ని గంటలు ఉడకబెట్టనో ఏమో తెలుస్తలేదుల్లా. ఇక అన్నం అయితే తొందర ఉడికింది కాదు ఉడికింది.
ఫ్రెండ్స్ రెడీ అయింది బగారా బువ్వ. బోటి అయితే పొయ్యి మీద పెట్టింది, ఇప్పుడు ఇంకా రెడీ అవుతుంది. బోటి కర్రీలోకి ఉల్లిగడ్డ, పుదీనా, కొత్తిమీర, టమాటా ఇవి రెడీ చేసుకున్నా. ఇంకా ఇగో మసాలాలు, గసగసాల, కొంచెం కుడుక, ఇలాచి, చెక్క, లవంగం. ఇప్పుడు ఇవి మిక్సీ పడుతున్నా. ఏంటిది మన మసాలకు. ధనియాలు లేవు కాబట్టి ఇక వేస్తాను. ధనియాలు ఉంటే ఇంకా బాగుంటుంది, లేవు మన ఇంట్లో. దోస్తులు ఇక ఉల్లిగడ్డ, టమాటా, కొత్తిమీర, పుదీనా మొత్తం అయితే రెడీ చేసుకుంది. గసాలను అయితే రెడీ చేస్తుంది బోటీలకు. ఓకేనా, ఇప్పుడైతే ఇది మిక్సీ పడుతుంది. చూడు నీళ్ళు పోసుడా అద్దాగు మళ్ళొకసారి పట్టాలి. ఓకే సరిపోద్దులే. ఇక ఇట్లా పట్టే పట్టిన నాకు పట్టేచ్చినట్టు పట్టిన చూసిలా దోస్తులు. మొత్తానికి అయితే బోట్ అయితే వేసేసింది. ఇప్పటిదాకా గోలిచ్చింది ఉల్లిగడ్డలు, అందులో బోట్ వేసింది. ఇంకా కొత్తిమీర, టమాటా, పుదీనా ఉంది, ఇందులో వేసి కొంచెం కలుపుకోవాలన్నట్టు. అయితే ఫస్ట్ పుదీనా, ఉల్లిగడ్డ వేసిన ఆయిల్లో, అది కొంచెం వేగిన తర్వాత బోటి వేసిన. ఇప్పుడు బోటి మంచిగా ఆయిల్లో వేగాలి, ఉడకాలి. ఉడికిన తర్వాత ఐటమ్స్ అన్నీ వేయాలి. అంతేనా? మూత పెట్టి ఫ్రెండ్స్ ఉప్పు అయితే వేసింది, ఇప్పుడు పసుపు వేస్తుంది బోటీలో. పసుపు, అల్లం వేస్తా. అల్లం కూడా గార్లిక్ అంటారా? జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది బాగా వేసుకోవద్దు, తక్కువ వేసుకోవద్దు, దానికి సరిపడా వేసుకోవాలి. అంత బాగా వేసుకుంటే అల్లం అల్లం అవుతుంది, తక్కువ వేసుకుంటే టేస్ట్ రాదు, కారం అవుతుంది కదా కొంచెం, మళ్ళీ కారం అవుతుంది. అందుకోసం అని ఇట్లా వేసుకొని మంచిగా కలిపి మళ్ళీ ఒకసారి ఆయిల్లో మంచిగా వేగించుకోవాలి. బంద్ చేసి కలుపుతాను వేసి, ఎందుకంటే వేలుతున్నాయి బోటి టప్ప అంటాయి, ఆయిల్ వచ్చి పైన పడుతుంది. కలుపుతా అంటేనే స్మెల్ వస్తుంది నాని, మస్తు వస్తుంది. ఇట్లనే తినబుద్ధి అవుతుంది. టమాటా ఇంకా అవన్నీ వేసుడేనా? కారం వేస్తా. కారము కొంచెం వేస్తా, సరిపోతే మళ్ళీ తర్వాత వేసుకుందాం. ఓకేనా? లాస్ట్ కొంచెం వేయచ్చు. కూర అయినా వాళ్ళు అన్నం తినేటప్పుడు కాదు, ఏదో అట్లా చిన్నప్పటి నుంచి అట్లా నేర్చుకున్నా దోకులు. అవును, కొంచెం గ్రేవీ కోసమా? బాగా పోయాను, కానీ పీసెస్ కొంచెం వాటర్లో ఉడికితే బాగుంటాయి, మంచిగా ఉంటుంది. సూప్ అంతా పడుతుంది ముక్కలకు పడుతుంది, బాగుంటుంది. మీకు కొంచెం సూప్ కూడా ఇట్లా వేయచ్చు కాబట్టి కూర తొందర అయిపోదు. సూప్ వేసుకుంటా ముక్కలు నువ్వు తింటే అయిపోతుంది కదా. ఏంది ఏమో ఈ మాట కలిపి మొత్తం ఏమో మాట్లాడతాడు. ఇట్లా అన్న వాటర్ లాగా ఏంది మొత్తం కారం కారం చేసినావు? కారం కాదు, మనది పట్టించిన కారం కదా, గొడ్డు కారం కాదు. ఏమో ఇట్లా ఓకే కదా, కొంచెం దగ్గర పడితే సెట్ అవుతుంది. కొంచెం వాటర్ ఇంకా కొంచెం వేస్తా, మళ్ళా వాటర్ మళ్ళా
ఉప్పు కలిసింది. కొంచెమే వేస్తా మసాలా, చూసుకుంటా, మరి ఎక్కువ అయితే మళ్ళీ ఘాటు ఘాటు అవుతుంది. ఫ్రెండ్స్ మసాలా వేస్తుంది చూడండి. కూర ఒక కొలికి వచ్చింది. ఆఖరి పోరాటం అన్నట్టు, ఆకలి రాజ్యంలో ఆఖరి పోరాటం, అంతే కదా? ఇక అయినట్టేనా? మసాలా వేసింది కొద్దిసేపు మరిగియాలి, అంతే, ఉడికియాలి, మరిగియాలి. ఫస్ట్ నువ్వు బాగా మసాలా ఎక్కువైంది అని అంటేనేమో ఇగో కొత్తిమీర వేస్తాను. బాగా మసాలా ఎక్కువైంది అంటేనేమో ఆయన వేయను, తక్కువ ఉందంటే ఆయన వేసేస్తా. ఓకేనా? టేస్ట్ చూసి నువ్వు చెప్పాలి నాకు. చేస్తా. కొంచెం ఆ మసాలా వేసేసరికి గ్రేవీ లాగా అయింది కదా, కొంచెం చిక్క పడ్డది. పట్టు. ఇప్పుడేనా? ఇప్పుడే. ఎందుకు మసాలా వేసి దించుతారు అంతే. ఇక్కడ పెడితే పోయింది నాని, కాలుతుంది. బాగా ఉప్పు కలిపి బాగుంది. నిజంగా చెప్పే. ఫ్రెండ్స్ అన్నమును కూరలు అయినాయి. ఇప్పుడైతే వడ్డిస్తుంది బోటితో. కథం ఇప్పుడు ఇక తినడు, తగ్గేదలే. బోటిని మడత పెట్టుడు వేయాల కడుపులో. ఇవి చూడండి, గుమగుమలాడే బోటి కూర రెడీ అయింది. మంచిగా ఉడికింది బోటి. గంట సేపు పెడితే కానీ ఉడకలేదు. హాయ్ ఫ్రెండ్స్, బోటి కూరను బగారా పువ్వ రెడీ అయింది. ఇప్పుడైతే తింటున్నాము. ఫస్ట్ బుక్ అయితే ఒకటి టేస్ట్ చేస్తా, ఎట్లున్నో కర్రీ చెప్పాలి కదా. కారం పెడతలేదు ఎక్కువ. ఫస్ట్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు కలవలేదు. కలలే. ఓకే, ఉప్పు వేస్తా ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. పైన గంట ఉంటే దాన్ని అయితే గట్టి కొట్టండి. వల్ల జాయిన్ బటన్ ద్వారా కూడా మెంబర్షిప్ తీసుకోవచ్చు. సూపర్ స్టిక్కర్, సూపర్ స్టార్ షార్ట్, సూపర్ థ్యాంక్స్ కూడా ఉంటాయి. వాటి ద్వారా కూడా కొంచెము మమ్మల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.